గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ల పునర్విభజనకు సంబంధించి ఈ నెల 9వ తారీఖున ఒక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇప్పటికే ప్రభుత్వం ఏదైతే తీర్మానం చేసిందో తీర్మానాన్ని ప్రతిని ఇటీవల జరిగిన కౌన్సిల్ సమావేశానికి పంపించి దాన్ని ప్రతిపాదనను ఆమోదించేలా చేసింది. దానిపైన ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. అయితే ఆ కౌన్సిల్లో తీసుకున్న నిర్ణయం మేరకే అధికారులు కావచ్చు, సిబ్బంది కావచ్చు డివిజన్ పునర్విభజన చేసి ఒక ప్రతిపాదన గెజిట్ నోటిఫికేషన్ తీసుకొచ్చారు. ఈ నెల 9న అయితే దాన్ని విడుదల చేస్తూ 17వ తారీఖు లోపల అభ్యంతరాలు అలాగే దానికి సంబంధించిన సమాధానాలు పొందాలని చెప్పి కమిషనర్ ఆవిష్కరణ ఒక ప్రత్యేకమైన బెంచ్ను కూడా ఏర్పాటు చేశారు. అయితే బెంచ్కి ఇప్పటిదాకా 3000కు పైగా అభ్యంతరాలు వచ్చాయి. అన్ని రాజకీయ పార్టీలతో పాటు సామాజిక సంస్థలు, ఇతర సంఘ సేవకులు, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు కూడా ప్రత్యేకంగా అభ్యంతరాలు తెలియజేశారు. ఇప్పటిదాకా ఏదైతే డివిజన్ల పునర్విభజన జరిగిందో, డీనోటిఫికేషన్ జరిగిందో దానికి సంబంధించి సహేతుకంగా జరగలేదు. అది పూర్తిగా నిరాధారంగా జరిగింది. ఎక్కడ కూడా దానిలో వాస్తవాలు లేవు. డివిజన్ల పునర్విభజన అనేది స్థానిక ప్రజాప్రతినిధులతో అదేవిధంగా కార్పొరేటర్లు పరిగణలో తీసుకొని వారితో ఒక సమావేశం ఏర్పాటు చేసి దానికి అనుగుణంగా డివిజన్ల పునర్విభజన జరగాల్సి ఉండగా ఏకపక్షంగా ప్రభుత్వం అలాగే అధికారులు కూడా ఈ ప్రక్రియ ఇలా చేస్తారంటూ ఈరోజు జరిగిన ప్రత్యేక కౌన్సిల్ సమావేశంలో దాన్ని లేవనెత్తారు. అన్ని రాజకీయ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, ఎక్సెప్షన్ సభ్యులు, ఎమ్మెల్యేలు అందరూ కలిసి అభ్యంతరాలు వ్యక్తం చేసి మేయర్కి అయితే తమ నిర్ణయాల అభ్యంతరాలను తెలియజేశారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ సమావేశంలో మేయర్ దృష్టికి తీసుకొచ్చిన అంశాలు చూసినట్టయితే డివిజన్ల పునర్విభజన సహేతుకంగా జరగలేదు. ఎక్కడ కూడా సరిగా సక్రమంగా స్థానికులకు అందుబాటులో లేదు. స్థానికంగా ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో, ప్రజల్లో పట్టు ఎవరికైతే ఉంటుందో, ప్రజలు ఎవరికైతే సమస్యలు చెప్పుకుంటారో వారికి సమాధానం చెప్పుకోలేని విధంగా డివిజన్ల పునర్విభజన జరిగింది. ఏదో కొంతమేర కొన్ని వర్గాలకు న్యాయం జరిగేలా కొన్ని ప్రాంతాల్లో పునర్విభజన జరిగింది. దానివల్ల వారికి ఆ వర్గాలకు న్యాయం జరుగుతుంది తప్ప ప్రజలకు న్యాయం జరగదు. ప్రజలకు ఎక్కడ కూడా న్యాయం జరిగేలా ఈ ప్రక్రియ జరగలేదని చెప్పి ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనబడింది. ఉదయం కౌన్సిల్ సమావేశం ప్రారంభమైన తర్వాత ఇప్పటిదాకా సాయంత్రం దాకా జరిగిన చర్చల్లో అటు కార్పొరేటర్లతో పాటు అటు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, అదేవిధంగా తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, ఈ విధంగా ప్రతినిధులు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వారు కూడా కొంతమంది ఎమ్మెల్సీలు మరికొంతమంది ఎమ్మెల్సీలు అంతా పాల్గొని తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. ఏదైతే డివిజన్ల పునర్విభజన జరిగిందో దానిలో చాలా లోపాలు ఉన్నాయి, ప్రజలకు అందుబాటులో లేని విధంగా ఉన్నాయి. ఒక విధంగా చెప్పండి, బీజేపీ కార్పొరేటర్ శంకర్ యాదవ్ లేవనెత్తిన అంశం అయితే ఈ డివిజన్ల పునర్విభజన అశాస్త్రీయంగా జరిగింది, ఎక్కడ కూడా సహేతుకంగా జరగలేదు, ప్రజలకు అందుబాటులో ఉండేలాగా జరగలేదని ఒక అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు. తను ప్రాతినిధ్యం వహిస్తున్న గోసామాల్ డివిజన్ను బేగం బజార్ డివిజన్గా పేరు పెట్టి కొత్తగా చేర్చారని. అయితే బేగం బజార్ డివిజన్గా పేర్కొన్న ఆ డివిజన్లో ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఉంది. దానికి సంబంధించి రేపు పొద్దున జనాభా ఎలా పెరుగుతారు, ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏమైనా అపార్ట్మెంట్లు కడతారా, ప్రజలను పెరిగేలాగా అక్కడ అవకాశాలను తీసుకొస్తారా, ఆ ఎగ్జిబిషన్ సొసైటీకి చెందిన ఆ భూములు ఇంకేమైనా ప్రత్యేక కార్యక్రమాలు చేపడతారా అని ఆయన లేవనెత్తిన అంశం కూడా ఆలోచింపజేసే విధంగా ఉంది. ఈ విధంగా చూస్తున్నట్టయితే మేయర్ కూడా ఒక దశలో చేతులు ఎత్తేసిన పరిస్థితి. ఈ డివిజన్లో పునర్విభజన ఎలా జరిగిందో తనకు కూడా తెలియదన్నట్టు అర్థం వచ్చేలా వ్యాఖ్యానం చేశారు. ఈ విధంగా ప్రస్తుతం చూసుకున్నట్టయితే డివిజన్ల ప్రక్రియకి సంబంధించి అభిప్రాయాలు కావచ్చు, సమాధానాలు కావచ్చు ఈ నెల 17 అంటే రేపటిలోగా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ప్రభుత్వానికి ఆ విజ్ఞప్తి చేయాల్సి ఉంటుంది, సమర్పించాల్సి ఉంటుంది. వచ్చిన అభ్యంతరాలు, సమాధానాలు అన్నీ కూడా ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. అయితే ఈలోగా ఈ డివిజన్ల ప్రక్రియ అనేది ప్రజలకు చేరువలా ఉండేలాగా జరుగుతుందా లేదా, ప్రజాప్రతినిధి ఈరోజు కౌన్సిల్ సమావేశంలో లేవనెత్తిన అంశాలను పరిగణలోకి తీసుకుంటారా లేదా, అదేవిధంగా కార్పొరేటర్ ప్రజల్లోకి వెళ్ళగలుగుతారా, వచ్చే ఎన్నికల్లో ఎవరు లబ్ధి కోసం ఈ విధంగా చేపట్టాలనే అంశాలను వేచి చూడాల్సిందే.